నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి మన ఎమ్మెల్యే సేవారెడ్డి గారి ఆధ్వర్యంలో సోదరులు గిరిరెడ్డి గారి పర్యవేక్షణలో ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కలిపి సంయుక్తంగా ఈ తిరంగ యాత్రను ఇక్కడి నుంచి ఇయార్చి దాకా కొనసాగించడం జరుగుతుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 88 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా యువత రాబోయే రోజుల్లో ఆనాడు స్వతంత్రం కోసం ఏదైతే ప్రాణాలు బలిదానం చేశారో తమ కుటుంబాన్ని సర్వస్వాన్ని వాళ్ళు పన్నంగా పెట్టి మనకి ఈ స్వతంత్రాన్ని సిద్ధింపజేశారు. అలాంటి స్వతంత్రాన్ని ఈ రోజు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా యువత. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు కోటమిరెడ్డి సేవిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ బైక్ ర్యాలీని మనందరం కూడా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా మనందరికీ ఒక గొప్ప దేశభక్తి కార్యక్రమం ఇది. హర్ ఘర్ తిరంగాలో భాగస్వాములుగా మనందరం కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా భారతదేశం అంతా కూడా మన జాతీయ జెండా కింద మనందరం కూడా ఒక్కటని మీకు అందరికి కూడా తెలియజేస్తూ, స్వాతంత్ర కోసం మన దేశంలో ఎంతో మంది వారి కుటుంబాలను వారందరూ కూడా త్యాగం చేసి ఈరోజు మన అందరం స్వేచ్ఛగా ఉండేదానికి ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఇప్పుడే చూస్తా ఉన్నాం కాక్రోచులు మంటకప్పులు ఎలుక పేరుతో కొన్ని పార్టీలు వచ్చి ఈ దేశంలో యువతను ఇచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నాయి. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉండి ఈ త్యాగదవుల స్వతంత్రాన్ని మనం నిలబెట్టుకోవాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. కాబట్టి మనందరం కూడా ప్రధానమంత్రికి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి అండగా ఉండి ఈ స్వతంత్రం నిలబెట్టడానికి మనంతా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను.